ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నోటీస్ పంపించారు విడాకులు కావాలని. మాకు కూడా ఒక కాపీ వచ్చిందమ్మా. అందులో రాసిందంతా నిజమేనా? లేదు, అన్నీ పచ్చి అబద్ధాలు. విడాకులకు కారణాలు ఏమీ లేవు, అందుకే అబద్ధాలు రాసి పంపించారు. సరే, మీరు ప్రొసీడ్ కండి. ఏం జరుగుతుందో చూద్దాం. ఏమవుతుంది? మీ కూతురు చట్ట ప్రకారం తన భర్తతో కలిసి కాపురం చేసే హక్కు అడిగారు. కానీ మీ అల్లుడు మీ అమ్మాయితో కలిసి జీవించే యోగ్యత లేదని నోటీస్ పంపించాడు. అదంతా అబద్ధమని తెలుసు, కానీ అది అబద్ధమని ఎలా నిరూపించగలం? అయితే ఇది ఇంతటితో ఆగిపోదా? ఆగదు. మరేం చేయమంటారు? ఇప్పటికి కూడా నేను చెప్పేది ఒక్కటే, కూర్చొని మాట్లాడుకొని ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి అని. తను రాడమ్మా, అది జరగని పని. ప్రయత్నం చేయండి. సరే అమ్మా, అది మేం చేయాల్సిన పని. సమయం సందర్భం చూసుకుని చెప్తాం. ఇప్పుడు చట్ట ప్రకారం ఏం చేయాలో అది చెప్పండి. ఒక కేస్ ఫైల్ చేస్తాను, వాళ్ళు కూడా కేస్ ఫైల్ చేయొచ్చు. మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అది చెప్పాలి, వాళ్ళు ఏది చెప్పాలనుకుంటున్నారో అది చేస్తారు. ఇంకెన్ని రోజులు టైం పడుతుంది? ఇన్ని రోజులని చెప్పలేము. సరే అమ్మా, ఎన్ని రోజులైతే అన్ని రోజులు జరగనివ్వండి. మీరు ఫీజు గురించి ఆలోచించకండి, నేను ఎంతైనా ఇస్తాను. ఫీజు గురించి నేను ఆలోచించటం లేదు. ఇలాంటి కేసుల్లో తవ్వుకుంటూ పోతే ఎవ్వరికీ సుఖముండదు. ఇదేం ఆస్తులు గొడవో ఒకరిపై ఒకరు అటాక్ చేసుకున్న కేసో కాదు. అందులో తప్పు ఎవరిదో ప్రూవ్ చేయటానికి ఎవిడెన్స్ ఉంటాయి. వాటి ఆధారంగా తప్పు చేసిన వారికి శిక్ష పడుతుంది. కానీ విడాకుల కేసు అలా కాదు. ఇక్కడ ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో తెలీదు. మనకు మనమ్మాయే కరెక్ట్, వాళ్ళకి వాళ్లే కరెక్ట్. చివరికి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని తెలిసినా ఏం ప్రయోజనం ఉండదు. కేసు జరుగుతున్నన్ని రోజులు ఇద్దరూ నరకం చూడాలి. వేరే దారి లేదమ్మా. మొండి పట్టుదలవారు మీరు. నాది కాదు, మా అల్లుడిది పట్టుదల. ఆయన దృష్టిలో నేను అపరాధి, అందుకు శిక్ష పడాలి అని చూస్తున్నాడు. నా బిడ్డని నేను పూర్తిగా వదులుకుంటున్నానని నాతో చెప్పించాలని చూస్తున్నాడు. అలా చేస్తే అతడి దృష్టిలో నాకు తగిన శాస్తి జరిగినట్టు. అందుకే ఇదంతా చేస్తున్నాడమ్మా. కాని నాతో చెప్పించాలని నాపై ఇలా కక్ష కట్టడం తప్పు కదా. దానికి వ్యతిరేకంగానే పోరాడాలనుకుంటున్నాను. కాని అందుకు కావలసిన తెలివితేటలు నాకు లేవే. అందుకే నేను చట్టాన్ని ఆశ్రయించాను. సరే, పేపర్స్ రెడీ చేస్తాను. మీ అమ్మాయిని వచ్చి సంతకం పెట్టమనండి. అలాగే. అయితే అమ్మాయికి ఖర్చులు ఇప్పించడం గురించి, డబ్బు గురించి కాదు, అతడికి తెలిసి రావాలి కదా. అందుకు ముందు మనం రెస్టిట్యూషన్ ఆఫ్ కంజుగల్ రైట్స్ ప్రకారం కేసు వేద్దాం. దాని ప్రకారం భార్యకు భర్తతో జీవించే హక్కు కల్పిస్తుంది. ఆలోపు అమ్మాయికయ్యే ఖర్చుల గురించి మనం డబ్బులు అడగొచ్చు. అలాగే పెళ్లికి చేయించిన నగలు అతని దగ్గరే ఉన్నాయి. అడగండి, ఇస్తారు. ఆయన దొరకడమే లేదు. ఆయన లాయర్తో నేను మాట్లాడతాను. మాటలతో వినకపోతే కోర్టులో అడిగితే సరిపోతుంది. ఆలోగా ఒక పిటిషన్ రెడీ చేయండమ్మా. పెళ్లికిచ్చిన నగలు, ఫర్నిచర్ అన్నీ వెనక్కివ్వమని చెప్పండి. భార్యనే వద్దనుకున్నవాడు వాటిని అమ్మడని గ్యారంటీ ఏంటి? ఊరంతా చెప్పుకుని తిరుగుతున్నాడంట నేనేదో చేయకూడని పని చేశానని. ఎవరూ చేయని పని నేనేం చేయలేదు కదమ్మా. అందరి ముందు అవమానించాడు. పెళ్లినాటి ఫర్నిచర్ అంతా తిరిగి పంపిస్తుంటే అతడికి తెలిసొస్తుంది ఆ బాధ అంటే ఏంటో, అవమానం అంటే ఎలా ఉంటుందో. కూర్చో. దర్శనం బాగా జరిగింది కదా? అవును, మనసు చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక నుంచి రెగ్యులర్గా టెంపుల్కి వచ్చేలా ప్లాన్ చేద్దాం. ఎందుకు నవ్వుతున్నావు? మరి లేకపోతే నీ వర్క్ బిజీలో లంచ్ చేయడమే మర్చిపోతావు. అలాంటిది టెంపుల్కి రెగ్యులర్గా వద్దామంటే జోక్లా అనిపించింది. సెటర్ వేస్తున్నారా? నో నో నో, జస్ట్ కిడింగ్ అంతే. I was kidding too.
దర్శనం చేసుకునే హడావిడిలో చిన్న మొక్కొకటి మర్చిపోయాను. 5 minutes కళ్యాణ్, పక్కనే ఉన్న చెట్టుకి ప్రదక్షిణలు చేసొస్తాను. ఓ నేను రానా? పర్వాలేదు, నేను వచ్చేస్తాను. ఇది ఇక్కడ పెడుతున్నా. నమస్తే మేడం. నమస్తే. అప్డేట్ ఏంటి? మేడం, ఈ పెన్ డ్రైవ్లో నీలకంఠానికి సంబంధించిన అందరి బినామీల డీటెయిల్స్ ఉన్నాయి. తీసుకోండి మేడం. దర్శనం చేసుకునే హడావిడిలో చిన్న మొక్కొకటి మర్చిపోయాను. 5 minutes కళ్యాణ్, పక్కనే ఉన్న చెట్టుకి ప్రదక్షిణలు చేసొస్తాను. దేవికకి మెమరీ పవర్ ఎక్కువ. తను మర్చిపోవడం అన్నది ఇంపాసిబుల్. అయినా ప్రదక్షిణలు చేయడానికి నన్నెందుకు తీసుకెళ్ళలేదు? అని చెప్పి ఎవరినో మీట్ అయిందేంటి? ఇంత సీక్రెట్గా మీట్ అయిందంటే షూర్గా నాకు తెలియకుండా ఏదో హైడ్ చేస్తుంది. రే మాధవ్, నీకు ఫోటో వాట్సాప్ చేశాను. ఇమీడియట్గా ఆ పర్సన్ డీటెయిల్స్ నాకు కావాలి. ఫాస్ట్ రా. ఓకే. నా కొత్త నెంబర్ నుంచి మెసేజ్ చేశాను. ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే డైరెక్ట్గా మీట్ అవుదాం, లేదంటే కాల్ చేయండి. షూర్ మ్యామ్. హలో రే, ఆ ఫోటో డిటెక్టివ్ సంతోష్ది.